ఇది మన మెగా హార్వెస్టింగ్ అన్నమాట. హే గాయ్స్, మనకి కైండ్ ఆఫ్ లాస్ట్ హార్వెస్టింగ్ అని చెప్పచ్చు. అమెరికాలో చలి కష్టాలు మనుషులకే కాదండి, చెట్లకు కూడా ఉంటాయి. చూడండి, ఈరోజు అయితే ఫుల్ విండీగా ఉంది, బాగా ఎక్కడ లేని గాలి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ఇలా ఎగిరిపోతున్నాయి అన్నీ. సో బాగా చలిగా కూడా ఉందన్నమాట. సో ఉన్నవన్నీ ఇప్పుడే కట్ చేసేసుకుంటే అట్లీస్ట్ మనకి వాటి వరకన్నా ఉంటాయి కదా. బాగా చలి వచ్చేస్తుంది. రేపటికి ఈరోజు 60-70 ఫారెన్ హీట్ ఉండేది, రేపు 40కి పడిపోతుందంట. సో ఐ కేమ్ ఫర్ లాస్ట్ హార్వెస్టింగ్ ఫర్ దిస్ ఇయర్. మళ్ళీ మనం మార్చ్ దాకా వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ కుండీల్లో ఉన్న వాటిని ఎలా కాపాడుకోవాలి అని. సో గాయస్, ఇవ్వండి మన మెగా హార్వెస్ట్లో మనం ఫైనల్గా ఏమేమి కూరగాయలు వచ్చినాయో చూసేసండి. సొరకాయ ఇంకా 2-3 ఉన్నాయి, పిందెలు ఉన్నాయని కోయలేదు. దోసకాయలు చూస్తారా, 2 రకాలు, ఇదొక రకము ఇదొక రకము, అండ్ ఈ పుట్టి దోసకాయలు. బెండకాయలు కూడా ఇంకా ఈరోజు కోయలేదు, ఉన్నాయి. వంకాయలు ఇప్పుడిప్పుడు బాగా వస్తున్నాయి, బీరకాయలు కూడా అంతే. కాకరకాయలు కొద్దిగా తక్కువ క్రాప్. చిక్కుళ్ళు అయితే ఒక స్ట్రాంగ్ అని చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి. కోస్తే నాకు ఈ ఐలాండ్ ఎండిపోతాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి ఫస్ట్ టైము ఐ డోంట్ నో, టూ మచ్ హ్యాపీ టు సీ దిస్ అనమాట. ఈ గోరు చిక్కుళ్ళు అసలు వండుకుంటే కూడా అంతే బాగున్నాయి. ఇంకా పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా ఉండేవి. ఇది మన మెగా హార్వెస్టింగ్ అనమాట. సో ఈ సంవత్సరానికి ఇలా ఎంజాయ్ చేసాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇన్ని రకాలు ఇంకా ఇంతకంటే ఎక్కువ వస్తాయని లెట్స్ విష్.